రెడ్డి డాబాలో గోమాంసం మండిపడుతున్న హిందూ సంఘాలు. పుంగనూరు పట్టణ పరిధిలోని మదనపల్లె రోడ్లో గల రెడ్డి డాబా నందు గోమాంసం వండిపెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 15వ తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కొంతమంది రెడ్డి డాబాకు వెళ్లి చికెన్ పకోడా ఆర్డర్ ఇవ్వడంతో చికెన్ పకోడాకు బదులుగా వేరే టేబుల్ వారికి ఇవ్వాల్సిన వండిపెట్టిన గోమాంసం ప్లేట్లు ఇవ్వడం జరిగిందని, మాంసం తీసుకొచ్చిన సర్వర్ను చికెన్ ఆర్డర్ ఇస్తే గోమాంసం తెచ్చావు, ఏమి మీ డాబాలో గోమాంసం కూడా వండి అమ్ముతున్నారా అని ప్రశ్నించి కొంతమంది డాబాలోని కిచెన్లోకి వెళ్లి చూడగా అక్కడ పెద్ద పెద్ద గోమాంస ముక్కలు ఉండడంతో డాబా నిర్వాహకుణ్ణి ఇప్పటికీ ఎన్నిసార్లు ఈ విధంగా గోమాంసం వండారని అడగ్గా 10 సార్లు మాత్రమే వండామని తెలిపారు. తర్వాత రెడ్డి డాబా నిర్వాహకుడు డాబాలో తినడానికి వచ్చిన వారిని పంపించేసి డాబా గేట్లను క్లోజ్ చేసి వెళ్లిపోయారన్నారు. హిందువుల ఆరాధ్య దైవమైన గోమాతను వధించి డాబాలో వండి పెడుతున్న ఇలాంటి డాబాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఉన్నటువంటి ఒక డాబా హోటల్లో గోమాంసాన్ని హైందవులు ఎంతగానో పవిత్రంగా పూజ చేసేటువంటి, తల్లిగా కొలిచేటువంటి గోవు మాంసాన్ని అక్కడ వండి పెట్టడం అనేది జరిగింది అనే విషయము మా దృష్టికి వచ్చింది. అక్కడ వండేటువంటి వ్యక్తి ఒక అన్యమతానికి సంబంధించిన వ్యక్తి, అక్కడ డాబా నిర్వహించేటువంటి వ్యక్తి హిందుత్వాన్ని, ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తి. అన్యమతీయులు వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ విలువల్ని వాళ్ళు సంరక్షించుకొని వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు. అయితే ఇక్కడ హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తులు, హిందువులు ఎంతోమంది, అక్కడ హిందువులు అనునిత్యము వందలాది మంది ఇది మాది, ఇక్కడ బాగుంటుంది, అన్ని రకాలుగా వసతి బాగుంది, అన్ని బాగుంది అని చెప్పి ఎంతోమంది అక్కడ పోయి భోజనం చేసేటటువంటి ఒక స్థానంలో ఈ గో మాంసాన్ని వండి వేరే వాళ్ళకి వడ్డించడం అనే విషయము తెలిసి వచ్చింది. ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి హోటల్ని ఖచ్చితంగా ఊపించాలి. ప్రతి ఒక్క హోటల్ వాళ్ళు కూడాను గుర్తించుకోవాలి. మనము చేస్తున్నటువంటి ఎలాంటి పదార్థాలను వండి పెడుతున్నామో, మన హోటల్కి ఎంతోమంది భక్తులు, ఎంతో విలువలతో కూడినటువంటి వ్యక్తులు వస్తుంటారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ హోటల్ని కూడా నిర్వహించాలి. ఇలాంటి హోటల్ని ఖచ్చితంగా మూపించడానికి మా వంతు హిందూ సంఘాల వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది, ఖచ్చితంగా మూపించడం జరుగుతుంది. తదుపరి కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కడా కూడా జరిగితే తీవ్రతరమైనటువంటి చర్యల్ని వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆషామాషిగా వదిలే విషయాలు మాత్రం కాదు, మాకు కూడా మనోభావాలు ఉంటాయి. ఆ మనోభావాల్ని మీరే తుడిచిపెట్టడం అనేది భావ్యం కాదు. మీ మీద తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుందని మా హిందూ సంఘాల ద్వారా తెలియజేస్తున్నాం.